morning. A Christmas day in my life. Living alone in Bangalore. సో లేచాను, ఇప్పుడే బ్రష్ చేసుకొని వచ్చాను. చలి దారుణంగా ఉంటుంది కాబట్టి ఐ నీడ్ టు టేక్ మై ఇన్హేలర్ తీసుకొని వచ్చేస్తా. నేను గీజర్ కూడా ఆన్ చేసేసుకున్నాను. ఐ మీన్ వాటర్ తిప్పుకున్నా, వేడి నీళ్ళు. ఈ చలికి అసలు నాకైతే ఊపిరే ఆడట్లేదు. ఓకే, ఇది అయిపోయింది. చేసుకున్నాను. నా బట్టలు కూడా తీసి పెట్టేసుకున్నాను. దిస్ ఈజ్ మై క్రిస్మస్ డ్రెస్. క్రిస్మస్ అని ప్లాన్ చేసి అయితే నేనేం కొనలేదు, అలా అయిపోయిందంతే. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఏమో ఆ మెటీరియల్ తీసుకుంటే మమ్మీ మొన్న ఆగస్ట్లో కుట్టించింది. అకేషన్ లేదని నేను ఇప్పటిదాకా వేసుకోలేదు. సో ఇంకా క్రిస్మస్కి వేసుకుంటున్నాను. సేమ్ అంతే, న్యూ ఇయర్కి కూడా మంగళగిరి పట్టు డ్రెస్ మమ్మీ దగ్గర ఉన్నది తీసుకున్నాను. అది అమ్మ కుట్టించేసింది. దానికి లెగ్గిన్ ఆర్డర్ పెట్టాను బ్లిస్ క్లబ్ నుంచి. కలర్ మ్యాచ్ అయిద్దో లేదో తెలియదు. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే ఆర్డర్ పెట్టాను. నేను న్యూ ఇయర్కి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా. టిఫిన్ పెట్టారేమో లేదో చూసి తినేసి వస్తాను. చాలా దారుణంగా ఆకలిస్తోంది నాకు. చాలా లేట్గా లేచాను నేను. చర్చికి వెళ్ళేసరికి లేట్ అయిపోతున్నా. ముందు హెల్త్ బాగుండట్లా. పొద్దున్నే లేస్తుంటే ఊపిరి ఆడట్లేదు, ముక్కులు కారుతున్నాయి, పిచ్చిలేస్తుంది. సూయ రోజంతా వాక్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. హోల్ చెప్పులు రెడీ. ఇప్పుడు కిందకి వెళ్ళి వాళ్ళు పెట్టారో లేదో చూసి తినేది. తినేద్దాము. వచ్చేసాను. ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అసలు ప్రేయర్ చేసుకున్నాను తోటికి. నేను ముందు ప్రేయర్ కూడా చేసుకోవాలి. వాటర్ ఇందాక ఆపేసి వెళ్ళాను, మళ్ళీ వేసే గీజర్ ఎంతసేపు పడుతుందో అని చెప్పేసి ప్రేయర్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? స్నానం చేసి వచ్చాను. కాల్ వచ్చింది బ్లింకిట్ నుంచి ఆర్డర్ అని చెప్పేసి. మా ఫ్రెండ్ ఆర్డర్ చేసింది, నాకు తెలిసిన విషయం. లెట్స్ సీ వాట్స్ ఇన్ దేర్. వాళ్ళ క్రిస్మస్ అని కుకీస్ బాక్స్. నాకు బ్రౌనీ అంటే ఇష్టం అని తెలుసు తనకి, అందుకే బ్రౌనీ ఆర్డర్ చేసింది. మెరీ క్రిస్మస్ గిఫ్ట్ కార్డ్ కాదు, గ్రీటింగ్ కార్డ్. అండ్ ఇంకో బ్రౌనీ. క్యూట్. ఫస్ట్ టైం నాకు ఇట్లాగా రావడము. నిన్న ఫస్ట్ టైం సీక్రెట్ శాంటా జరిగింది. ఐ మీన్ ఎప్పుడో జరిగింది. నా గిఫ్ట్ నాకు నిన్న వచ్చింది. అట్లీస్ట్ క్రిస్మస్ ముందు వచ్చింది. సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ మేఘా. థ్యాంక్ యూ సో మచ్. గ్రీటింగ్ కార్డ్ చూద్దాం ఏముందో.
సో క్యూట్. మై స్మైల్ ఈజ్ ఓపెన్ వైడ్, ఎందుకంటే నెవర్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎనీ క్రిస్మస్ గిఫ్ట్ టిల్ నౌ. ఆల్దో ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఎప్పుడు నాకు గిఫ్ట్లు అయితే ఎప్పుడు రాలేదు. సో క్యూట్, సో క్యూట్. ఆ గిఫ్ట్ కార్డ్కి గ్రీటింగ్ కార్డ్కి ఎన్వెలప్ ఇది. కూల్. నిన్న మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఇచ్చింది ఇది. ఇది కూడా ఎంత క్యూట్. హ్యాండ్ రిటన్ నోట్. యు ఆర్ చెరీ ఆన్ టాప్. థ్యాంక్స్. అండ్ చాలా కైండ్గా రాసింది, క్యూటీ. థ్యాంక్ యూ తేజు సో మచ్. అండ్ చూపించలేదు కదా నా సీక్రెట్ శాంటా గిఫ్ట్. ఐ షో. దిస్ ఈజ్ మై సీక్రెట్ శాంటా గిఫ్ట్. టాల్మనాజ్ నుంచి చైన్, యాంటీ టార్నిష్ చైన్. దిస్ ఈజ్ ద చైన్. చాలా క్యూట్గా ఉంది. ఇవాళ ఇప్పుడు వేసుకుంటా నేను రెడీ అయిపోయి. సో డ్రెస్ వేసుకొని వచ్చేస్తా. బ్రో, నాట్ జస్ట్ స్వీట్స్, షీ ఆర్డర్డ్ మీ ఎ బుక్. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నేను బుక్స్ చదవాలి, అలవాటు చేసుకోవాలి అని. బట్ షీ ఆర్డర్డ్ మీ ఎ బుక్, ఆల్కెమిస్ట్. ఐ షో యూ ఇట్. The Alchemist. She made my Christmas. She literally made my Christmas. నా లైఫ్లో నేను ఎప్పుడు I never received any gifts for Christmas apart from my parents. బట్టలు కొనిపిస్తారు, దట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. బట్ నా కోసం ఇలా క్రిస్మస్ అని చెప్పి ఆలోచించి నా కోసం ఇలా ఆర్డర్ పెట్టి షీ టుక్ ఎఫర్ట్స్. నా గురించి బాగా తెలుసు మేఘాకి. ఏ ఫేబుల్ అబౌట్ ఫాలోయింగ్ యువర్ డ్రీమ్. యూ మేడ్ మై క్రిస్మస్ ఎమోషనల్ మేఘా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I never felt special in my life. But someone taking efforts to make my day special, to show that love on me, is one thing that I never expected. Yes, I believe. I know my Jesus gave his life for me. But from a human, I never expected these efforts. And I'm not a special one to anyone. This made my day. Thank you so much, Megha. Usually in online lo I won't be like this emotional, but thank you. You made my year. This year is really, really, really tough, but people, she is one person I met this year and she became so close to me. I'm going to meet you tomorrow. I'm very, very much looking forward for it. Thank you so much. ఇంకా రెడీ అవుదాం గైస్. నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. చర్చ్కి అర్జెంటుగా వెళ్ళిపోదాం. ఓకేనా? కూల్, లెట్స్ గో టు చర్చ్. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు అని మనం ప్రార్థించినట్లయితే ఆయన మన పాపముల నుంచి మనలను విమోచించేవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం, రక్తం చిందించడమే మాత్రమే కాదు, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ కొరకు, నా కొరకు ఆయన మరి
తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. ఎందుకంటే అక్కడ నీ కొరకు నా కొరకు మరి అక్షయమైనటువంటి ఆ యొక్క గుడారము, అక్షయమైనటువంటి ఆ యొక్క పట్టణము మన కొరకు సిద్ధపరచాడు, మనల్ని తీసుకువెళ్ళేవాడిగా ఉంటున్నాడు. అలాంటి అక్షయమైనటువంటి శరీరం ధరించుకొని అక్షయమైనటువంటి గుడారములో నివసించాలని నీ కోరిక కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో నివసించాలని, నీ హృదయంలో ఉదయించాలని, నీ జీవితంలో ఆయన పుట్టాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తావా? ఇంకా ఇక్కడ ఎవరైనా మరి యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి ఆహ్వానించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించకపోతే, ఆయన నీ హృదయంలో మరి ఉదయించాలని, నీ జీవితంలో ఆయన పుట్టాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించు. దేవ, ఈ చుట్టుపక్కల అనేక మందిని దేవ మరి శత్రులుగా ఉన్నవాడిని మీరే దర్శించము. మంచి ఇంటికి ఇప్పుడే వచ్చాను. తల పెద్ద లేసిపోతుంది. ముందు కాఫీ అయితే రావాలి. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు అయినా కూడా ఓవర్ యాక్షన్. ఓపిక లేదు, సో కాన్ డూ ఎనీథింగ్. లిప్స్ ఇలా పగిలిపోయినాయి అంటే లిటరల్ తార్ డిజర్ట్ లాగా అయిపోయింది. ఇంటికి వచ్చి నేనేం చేయలేదు యాక్చువల్లీ. ఓ పావు గంట ఒక అరగంట అమ్మతో మాట్లాడి కాఫీ తాగి కూర్చొని టీవీ చూసాను. దట్స్ మై క్రిస్మస్ గైస్. ఇంకా బయటకి ఏమీ వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. 4 అలా అయిపోయింది. 4 దాటింది. 4, 5 అలా అయిపోయింది. నైట్ వండుకునే ఓపిక లేక బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ కాదు, నూడిల్స్ తెచ్చుకున్నా. ఐఎమ్ నాట్ సో హ్యాపీ అబౌట్ మై డెసిషన్. తిన్నకాడి నుంచి ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. వై డూ ఐ డూ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పేసి. యప్. అండ్ ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఐ థింక్ 12:30 అయినట్టుంది టైము. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తూ మంచి ఎండింగ్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. బేసికలీ ఆల్మోస్ట్ 2-3 వీక్స్గా నా హెల్త్ అస్సలు బాగాలేదు. ఇక్కడ చలి పెరిగిపోయి నాకు ఆస్తమా అటాక్ అయ్యి ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై వర్క్ యాజ్ వెల్. ఎంత పెండింగ్ వర్క్ ఉందో అసలు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. హెల్త్ అండ్ హోమ్ సిక్, మెయిన్లీ హోమ్ సిక్. కాబట్టి ఎస్, దట్స్ మై క్రిస్మస్. చర్చ్కి వెళ్ళాము. సో బేసిక్గా చర్చ్లో జరిగిన దానికి నేను కాంటెక్స్ట్ ఇవ్వలేదు కదా. రెడీ అయిపోయి నేను డైరెక్ట్గా చర్చ్కి వెళ్ళాను. చర్చ్లో ఆరాధన వర్తమానం అప్పటికే అయిపోయింది, ఆరాధన జరుగుతుంది. దాని తర్వాత నార్మల్ ఒక వర్తమానం చెప్పారు. దాని తర్వాత చర్చ్లోనే లంచ్ పెట్టారనమాట. లంచ్ తిన్నాక క్రిస్మస్ కదా, చర్చ్ చుట్టుపక్కల గ్రీటింగ్ కార్డ్స్ అను కేక్ ఇవ్వడానికి అని చెప్పేసి కింద అక్కడ ప్యాకింగ్ చేసామన్నమాట. కేక్స్ అను గ్రీటింగ్ కార్డు అండ్ బూందీ అవి ప్యాకింగ్ చేసి పక్కనే చర్చ్ పక్కన 2-3 స్ట్రీట్స్లో అలాగా ఇచ్చేసి వచ్చాము. అప్పటికే నా తల బద్దలేసిపోతుంది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను అనమాట. అది జరిగింది. ఇంకెక్కడికి వెళ్ళలేదు, వెళ్ళే ఓపిక లేదు. ఐఎమ్ యాక్చువల్లీ టూ మచ్ ఎక్సైటెడ్ టు మీట్ మై మామ్. ఇంకొక 2 days నేను లిటరలీ అవర్స్ లెక్కేసుకుంటున్నాను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి. సో యా, మీ క్రిస్మస్ ఎలా జరిగింది? డూ లెట్ మీ నో. దిస్ క్రిస్మస్ ఈజ్ రియలీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే యా, యూ మైట్ చూసే ఉంటారు కదా, ఐ రియలీ ఫెల్ట్ ఎమోషనల్. అండ్ ఫస్ట్ టైం అలా ఒక్కదాన్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ సో మెనీ అలాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ నేను ఇంతకు మొన్న లైవ్ వచ్చాను, లైవ్లో కూడా చెప్పాను, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ దిస్ ఇయర్ ఎండ్ అయిపోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను నేను. ఐ వాంట్ టు గో టు 2026. అందులో ఏదో ఉందని చెప్పేసి కాదు, బట్ ఐ వాంట్ దిస్ 2025 టు ఎండ్. అంతే, ఇంతకు మించి లేదు. పీపుల్ ఆర్ సేయింగ్ 2025 ended so fastly, December ended so fastly. Not for me, bro. No, not for me. It's really hard. So already చెప్పాను, మేబీ ఐ షుడ్ డూ a life update. I don't know with the things. ఏమో తెలీదు, మీరే చెప్పండి. సో ఇక్కడ దాకా ఈ వీడియో కనుక చూస్తే ఈ ఎమోజీని అయితే కామెంట్ చేయండి. అండ్
Merry, Merry, Merry Christmas. Bye. I'm always and always and always grateful for you guys. I know నన్ను సపోర్ట్ చేసేది కొద్ది మంది అయినా ఐ లవ్ యూ గైస్, ఎందుకంటే కాన్స్టెంట్గా చూసేది కొద్ది మందే. సో మీకు మా చుమ్మేశ్వరి, వాట్ ద హెల్, ఐఎమ్ స్లీప్ డిప్రైవ్డ్, ఐఎమ్ స్లీపీ, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, ఎప్పటి నుంచో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాట్ ఆర్ యూ డూయింగ్? సబ్స్క్రైబ్ చేసేయండి. అట్లీస్ట్ 3500 అన్నా చేద్దాము ఇయర్ ఎండ్ లోపు. డూయబుల్ కదా, 3480 చేంజ్ ఉన్నాము, 3500 డూయబుల్. కూల్ డీల్, ఫైన్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితేనా. బాయ్.